Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తండ్రి కొడుకులు పవన్ను సైడ్ చేసేస్తున్నారా? కూటమి ప్రభుత్వం ఏర్పాటులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు. నిజానికి చంద్రబాబు నాయుడుపై బీజేపీ అగ్రనేతలెవరికీ మంచి అభిప్రాయం లేదు. రాజకీయాలలో చంద్రబాబు నమ్మదగ్గ నాయకుడు కాదని వాళ్ళ నమ్మకం. గతంలో వివిధ సందర్భాలలో చంద్రబాబుతో రాజకీయంగా బీజేపీకి చేదు అనుభవాలున్నాయి. అందుకే చంద్రబాబుతో రాజకీయ మైత్రి వద్దనే గట్టి నిర్ణయానికి కట్టుబడి ఉండేవారు. పవన్ కళ్యాణ్ పట్టుదలతోనే టీడీపీతో పొత్తుకు బీజేపీ ముందుకొచ్చింది. ఈ సందర్భంగా బీజేపీ అగ్రనేతలతో తిట్లు తినాల్సి వచ్చిందని పలు సందర్భాలలో పవన్ బహిరంగంగా చెప్పిన సంగతి తెలిసిందే. 3 పార్టీల కలయిక కూటమికి రాజకీయంగా ఎంతో లాభించింది. ఈ మధ్య కాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను నెమ్మదిగా పక్కన పెడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వంలో గరిష్ట అధికారాన్ని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చలాయిస్తున్న సంగతి తెలిసిందే. మంచి విషయాలకైతే చంద్రబాబు పేరు ఆకాశానికి ఎత్తడం, నెగిటివ్ అంశాలైతే జనసేన బీజేపీని కలుపుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇకపై ఆంధ్రప్రదేశ్లో నమో అంటే నాయుడు అండ్ మోడీ అని మంత్రి లోకేష్ అన్నారు. పవన్ను అన్నా అంటూ మాటల్లో ప్రేమ చూపే లోకేష్ చేతలకు వచ్చేసరికి విస్మరించడం గమనార్హం. అంతర్జాతీయ క్రికెటర్ చరణి సొంత గడ్డపై అడుగుపెట్టే సందర్భంలో భారీ ప్రకటనలు ఇచ్చారు. ఇందులో పవన్ మిస్ కావడం వెనుక దురుద్దేశం లేదని అనుకోలేం. ఇదే కాదు, మంచి కార్యక్రమం చేపడితే దాంట్లో పవన్కు భాగస్వామ్యం కల్పించకపోవడాన్ని చూడొచ్చు. కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు, లోకేష్ నామస్మరణే. అసలు పవన్ను పట్టించుకునే దిక్కు లేకుండా పోతోందనే ఆవేదన జనసేన నాయకుల్లో ఉంది. మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకతను పవన్ గుర్తించారు. ఎమ్మెల్యేల అరాచకంపై కేబినెట్ భేటీలోనే పవన్ ప్రస్తావించినట్టు ప్రచారం జరుగుతోంది. పాలనపై పవన్లో అసంతృప్తి కనిపిస్తోంది. అయితే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రస్తుతానికి ఆయన ఉన్నట్టు సమాచారం. అందుకే కేబినెట్ భేటీలలో లులు కంపెనీకి అప్పనంగా భూములు కట్టబెట్టడం, ప్రజాప్రతినిధుల దోపిడీపై ప్రశ్నించడం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వంలో పవన్కే ప్రాధాన్యం ఇవ్వకుంటే ఇక జనసేన ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులకు క్షేత్రస్థాయిలో ఏ మేరకు విలువ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అధికార మహిమ అంటే ఇదే. అధికారంలోకి వచ్చేంత వరకు వీరుడు సూర్యుడని పొగిడిన వాళ్లే దానిని పంచుకోవడానికి వచ్చేసరికి విస్మరించడం గమనార్హం.